పైకి తీసుకుపోయింది. ఆ దాంట్లో సుడిగాల్లో నేను ఎట్టపోయినా నాకు తెలియడంలా. స్తోత్రం. అడిపోయిన తర్వాత ఏసఐ దగ్గర తీసుకెళ్ళింది. ఏసఐ దగ్గర తీసుకెళ్ళి అక్కడ సైతాను ఫిర్యాదు చేస్తుంది మన పైన. నేను పోయినా సైతాన్ కూడా వచ్చింది ఏసఐ దగ్గరికి. సైతాన్ వచ్చి వీళ్ళ నీకు పరిచయం చేసేది, వీళ్ళ నీకు సేవ చేసేది, ఈ సంఘమా, ఈ సంఘం చూడు ఎట్టుందో అని చెప్పి చూపిస్తుంది. చూపిస్తుంటే ఏదో నా బిడ్డ ఉంది, నేను మోకరించిన దేవుని దగ్గర, నా బిడ్డ ఉంది, నా బిడ్డ చేస్తుంది నమ్మకంగా అని చెప్తున్నాడు ఏసయ్య. చెప్తుంటే నీ బిడ్డ కూడా ఒకప్పుడు బాగా ఇది పడిపోతూ లేస్తుండింది అంటే, లేదు లేదు ఇప్పుడు నా బిడ్డ ఖచ్చితంగా చేస్తుంది, ఆ నమ్మకం నాకుంది అని చెప్పాడు ఏసయ్య. తర్వాత నా సేవకుడు ఉన్నాడు అని చూపించినాడు. తర్వాత మళ్ళీ ఇదే వీళ్ళే నా బిడ్డలు నమ్మకంగా చేస్తారు, ఆ నమ్మకం నాకుంది అని చెప్తున్నాడు ఏసయ్య. ఎవరు చేస్తారు చూద్దాంలే అని సాతాను ఛాలెంజ్ చేస్తుంది. అదే కుమార్ని ఇదో నా కుమారు నా అభిషేక్ కుమారు ఉన్నాడు, నా కుమార్తె వాచల్యం ఉంది, నా కుమారుడు సేవకుడు ఉన్నాడు, నా బిడ్డ ఉంది అని చెప్పి మన నలుగురిని చూపిస్తుంది. దేవుడు చూపిస్తుంటే అప్పుడు ఇంకా సైతాను చూద్దాంలే అని ఛాలెంజ్ చేస్తుంది. ఛాలెంజ్ చేస్తే చూద్దాము, నువ్వు వెళ్ళు అసలు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి గద్దించినాడు సైతాన్ని. గద్దిస్తేను ఇంకా అది వెళ్ళిపోయింది. తర్వాత ఏసయ్య నేను చిన్నపిల్లలాగా అయిపోయినా. ఏసయ్య నన్ను తీసుకొని మీద కూర్చోబెట్టుకున్నాడు. మీద కూర్చోబెట్టుకొని ఒక చిన్నది పుస్తకం ఇచ్చినాడు నాకు. అది తీసుకొని సంకలో పెట్టుకొని ఇంకా ఏసయ్య రాంగా వెళ్దామని పైనుంచి భూమికి స్టెప్స్ ఉన్నాయి. ఆకాశం నుంచి భూమికి తాపలు పడినాయి. ఆ తాపలలో ఏసయ్య నా చేయి పట్టుకున్నాడు. ఒక చెయ్యి కిందకి దించుకుంటూ వస్తుంటే ఏం కావాలి నీకు అని అడిగినాడు. అంటే నాకు స్వస్థత వరం కావాలి ఏసయ్య అని అంటే, ఎంతమందిని స్వస్థపరుస్తావు అన్నాడు. అంటే నాకు కావాలి ఏసయ్య అంటే ఆ కిడ్నీలు బాగు చేసే స్వస్థత వరము చూపించినాడు దేవుడు నాకు. తర్వాత ఇంకేం కావాలి అన్నాడు. అంటే ఇంకేం కావాలి, నువ్వు కావాలి నాకు అన్నా. నేను కావాలన్నా అని పక్క నగినాడు ఏసయ్య. తర్వాత ఇంకా మేము దిగుతుంటే అగ్ని అనేది మండుతుంది. అమ్మో అగ్ని అంటే భయపడద్దు ఉండగా నీకు అని చెప్పి ఏసయ్య ఇంకా స్టెప్స్ దించుకుంటే కిందికి వచ్చేసినాడు. భూమికి ఆనుకునే స్టెప్స్ వరకు దేవుడు ఏసయ్య నా చేయబట్టుకొని నాతో మాట్లాడుకుంటా ఆ స్టెప్స్ దించుకుంటూ వచ్చినాడు. తర్వాత ఇంకా మాయమైపోయినాడు.